హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని విశేషాలు తెలుసు. నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము 15,000 రూపాయల పెన్షన్, డిఎంహెచ్ఓ పెన్షన్ తెచ్చుకోవాలంటే ఏముండాలి, ఏం అర్హత ఉండాలి, డాక్యుమెంట్లు ఏముండాలి, ఎవరికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు? ఇప్పుడు 100%, 90% ఉన్న వాళ్ళందరికీ డిఎంహెచ్ఓ పెన్షన్కి ఎలిజిబుల్ అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, దానికి కొన్ని సపరేట్గా కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఆ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకు మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఓకేనా? ఏం డాక్యుమెంట్లు కావాలి, ఎవరిని వెళ్ళి కలవాలి, ఎక్కడ కలిస్తే 15,000 రూపాయల పెన్షన్ మనకు వస్తుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఈ 15,000 రూపాయల పెన్షన్ గురించి నాకు తెలిసినంతలో మీతో డిస్కషన్ చేయడానికి వీడియో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరైతే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తా. మరైతే మ్యాటర్లోకి వెళ్దాం. 15,000 రూపాయల పెన్షన్ తెచ్చుకోవడానికి ప్రాసెస్ ఏమంటే, మనకి డిఎంహెచ్ఓ ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుందండి. మీరు ఫస్ట్ అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ తీసుకొని మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, పాతదో కొత్తదో, సదరం సర్టిఫికేటు. ఓకేనా? సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, మళ్ళీ వచ్చి రేషన్ కార్డు, మళ్ళీ మన బ్యాంక్ బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని మన మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఫిలప్ చేసుకొని డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము 15,000 రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అని వాళ్ళకి అప్లై చేయాలి. మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను కూడా తీసుకొని మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కూడా తీసుకొని అన్నీ ఫిలప్ చేసి అప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. 5 కేటగిరీలు ఉన్నాయండి. 5 కేటగిరీలో ఒక్క కేటగిరీకి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. మరి ఈ 5 కేటగిరీలు ఏమంటే, లోకో మోటార్ అండ్ ఆర్థోపెటిక్, ఈ కేటగిరీకి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. 85% కన్నా ఎక్కువగా ఉండాలి. మినిమం 85% ఉండాలి. దేంట్లో? సదరం సర్టిఫికెట్లో 85% ఉండాలి. ఓకేనా? దానికన్నా ఎక్కువగానే ఉండాలి. తక్కువలో తక్కువ 85 పైనే ఉండాలి. ఓకేనా? హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్, ఈ 5 కేటగిరీలు ఉన్నాయి. ఈ 5 కేటగిరీలో ఒకళ్ళకి 90 ఉంది, ఒకళ్ళకి 100% ఉన్నా కానీ ఇవ్వరండి. మేడం మాకు 90 వచ్చింది, 100% ఉంది, ఎందుకు ఇవ్వరు అంటే, ఈ కేటగిరీలో లేదు, మిగతా కేటగిరీలో ఉండొచ్చు కాక నేను ఈ 15,000 రూపాయల పెన్షన్ గురించి మాత్రమే ఒక కేటగిరీ. దీంట్లో ఏ కేటగిరీ? లోకో మోటార్ ఉండాలి అండ్ ఆర్థోపెటిక్. లోకో మోటార్లో ఆర్థోపెటిక్ వీళ్ళకి మాత్రం 15,000 రూపాయల పెన్షన్కి వీళ్ళు ఎలిజిబుల్. 85% ఉండి ఈ కేటగిరీలో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. టెంపరరీ కాదు. మీరు సదరం సర్టిఫికెట్లో పర్మనెంట్ డిజేబిలిటీ ఉందో లేదో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. పర్మనెంట్ డిజేబిలిటీ ఉండాలి. దీంతో పాటు 85% సర్టిఫికెట్లో ఇంకొక ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, నాట్ రికమెండెడ్ అని ఉండాలి. కంపల్సరిగా ఒకసారి చెక్ చేసుకోండి. మీ సదరం సర్టిఫికెట్లో నాట్ రికమెండెడ్ అని ఉండాలి. మన సదరంలో 85% ఉండాలి. లోకో మోటార్ అండ్ ఆర్థోపెటిక్లో ఉండే ఇది ఉండాలి. ఈ 15,000 రూపాయలకి నాట్ రికమెండెడ్ అని మన సదరం సర్టిఫికెట్లో కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? పర్మనెంట్ డిజేబిలిటీ అని కూడా ఉండాలి. పర్మనెంట్ డిజేబిలిటీ మనకి ఇంకా మళ్ళీ ఒకసారి వస్తే డిజేబిలిటీ ఎందుకు పోతుందండి కదా. అట్లాగే వీల్ చైర్కి ఈ 15,000 రావడానికి వీల్ చైర్కే పరిమితమై ఉండాలి. బెడ్ రిలేటెడ్గా ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు పడిపోయి విడిపోయి అసలు లేకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోనే వస్తారు. 85% కన్నా ఎక్కువ ఉండాలి మన సదరం సర్టిఫికెట్లో. ఓకేనా ఫ్రెండ్స్?
పూర్తిగా బెడ్ రిలేటెడ్ పరిమితమై ఉండాలి. ఎవరైనా అప్పీల్ చేసుకోవాలంటే 2 సార్లే ఫ్రెండ్స్, మరి అంతకన్నా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, అప్పీల్ చేసుకోవాలంటే ఒకటోసారి రెండోసారి, దానికన్నా అవకాశం ఇవ్వరన్నమాట. సెర్బల్ పాలసీ ఉండి బెడ్ మీదే ఉండి 100% ఉంది, దీన్ని హెల్త్ పెన్షన్ కిందకు వస్తుందండి. హెల్త్ పెన్షన్ కింద మీరు 10,000 రూపాయలు అప్లై చేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకొని మీరు ఆ సర్టిఫికెట్ని మళ్ళా హెల్త్ సెంటర్లకు వెళ్ళి దాన్ని ఏమంటారు, మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి మీ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్ని మళ్ళా మన దగ్గర ఉన్న డాక్యుమెంట్తో పాటు మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి హెల్త్ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి పూర్తిగా బెడ్ మీద ఉంటారు చూడండి, సెర్బల్ పాలసీ వాళ్ళు బెడ్ రిలేటెడ్గా ఉండి 100%, 90% అట్టా ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉందో, దీన్ని మర్చిపోవద్దు. వీళ్ళు చక్కగా వెళ్ళి 10,000 రూపాయల హెల్త్ పెన్షన్ తెచ్చుకోవచ్చు వెళ్ళి. మళ్ళీ మీ సచివాలయంలో మనకి గత 1.5 సంవత్సరంగా 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు దాఖలా ఎక్కడా లేదండి, వదలలేదు. వదిలితే కంపల్సరిగా మన సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో వస్తాయి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎంత రికమెండ్ చేయి ఏమి చేయి వాళ్ళ లాగిన్లోకి వచ్చేస్తాయి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి. ఓకేనా? 15,000 రూపాయల పెన్షన్ గురించి డిఎంహెచ్ ఆఫీసులో ఒక అప్లికేషన్ ఇస్తారు. మన ఇంటి దగ్గరలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు ఇది చెయ్యాలంటే, మనము 15,000 రూపాయలు డాక్యుమెంట్లు చెప్పేశాను. ప్రాసెస్ ఏంటంటే 15,000 రూపాయలది మనకి లోకోమోటర్ అండ్ ఆర్థోపెటిక్ అయి ఉండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 85% ఉండి, మనము వీల్ చైర్కే పరిమితమయ్యి ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఇట్లా ఈ దీంట్లో ఉన్నోళ్ళు మనము మన మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ప్రతి జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీసులో మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు, ఫామ్, అది తీసుకోండి. దాని తర్వాత మన దగ్గర ఉన్న సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలు, A to Z అన్ని దానికి ఇచ్చేసుకొని తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీసులో వీటన్నిటిని సబ్మిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని ఆ కాగితాలన్నీ ఏం చేస్తారంటే, మేము చెప్తాం పోండి అని పంపిస్తారు మనల్ని. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మర్చిపోగాకండి. దాన్ని నేను చెప్తున్నాను చూడండి. మన ఆధార్ కార్డు ఉంది కదా, దానికి మొబైల్ ఫోను లింక్ అయి ఉండాలి. దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు ఉంటుంది ఓకే అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. దీన్ని నెగ్లెక్ట్ చేయగాకండి ఫ్రెండ్స్. మీ మొబైల్కి ఆధార్ కార్డు మొబైల్ నంబరు లింక్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మెడికల్ బోర్డు వాళ్ళు ఓటీపీ అడుగుతారు. కంపల్సరీగా ఓటీపీ వస్తేనే 15,000 రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అవ్వడానికి ప్రాసెస్లో భాగం అన్నమాట. మన బ్యాంక్కి మన మొబైల్ ఫోను లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డుకి మన మొబైల్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మనకు వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు కదా డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు, మన కాగితాలు అన్నీ తీసుకొని 15,000 రూపాయలకి పెన్షన్ అయ్యి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మేము ఫోన్ చేస్తామంటారు. ఫోన్ చేసిన తర్వాత అక్కడ జరిగే ప్రాసెస్ పిలిచి 3 డాక్టర్లు మనల్ని పరీక్షలు చేస్తారు. మా 15,000 రూపాయలకి పెన్షన్కి ఎలిజిబులా ఏంది, ఈ కేటగిరీలో వాళ్ళు వెళ్ళిన తర్వాత లోకోమోటర్ అండ్ ఆర్థోపెటిక్ డిజేబుల్ ఉందా, వీళ్ళు బెడ్కే పరిమితం అయ్యారా, వీల్ చైర్కే పరిమితం అయ్యారా, అట్టాగా 3 డాక్టర్లు మనల్ని పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత ఓకే అనుకుంటే ఈ డాక్టర్ గారులందరూ కలిసి మనకి ఫోను ఓటీపీ వస్తుంది చెప్పండి అంటారు. అందుకని చెప్తున్నా నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత తడుముకొని రాలేదంటే అది మన తప్పే అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ముందు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. దయచేసి మన దివ్యాంగ సోదరులు, సోదరీమణులు, నా ఫ్రెండ్స్, నా ఆప్తులందరికీ చెప్తున్నాను, మనం ఏమేం చెయ్యాలనుకుంటున్నాం అవన్నీ పక్కాగా డాక్యుమెంట్లన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకొని, బ్యాంక్కి లింక్ అయి ఉందా మన మొబైలు, ఆధార్కి లింక్ అయి ఉందా మన మొబైలు, ఇవన్నీ చూసుకొని మీరు అక్కడ గనుక వెళ్తే ఫట్ 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 అని అయిపోతుందండి. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఓటీపీ వచ్చిందా, ఓటీపీ చెప్పామా, పంపిస్తారు. పంపించిన తర్వాత 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. అప్పుడు దాకా మన పెన్షన్, ఇప్పుడు ఏమైతే పెన్షన్ తీసుకుంటున్నామో ఆ పెన్షన్ ఆగుతుందని అస్సలు
అనుకోవద్దు ఫ్రెండ్స్. ఆ పెన్షనే 6,000 రూపాయల పెన్షన్ వస్తానే ఉండిద్ది. ఏంది ఈ వెరిఫికేషన్ జరిగి 15,000 రూపాయల పెన్షన్కి మనము అప్లై చేసేసినాం కదా, అది మనకు 15,000 రూపాయల పెన్షన్ మనకు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్న 6,000 రూపాయల పెన్షన్ ఆగదు, అది వస్తూనే ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గాళ్ళంతా చూసిన తర్వాత మనకి నెల తర్వాత 2 నెలల తర్వాత కంపల్సరిగా ఫోన్ కాల్ వస్తుంది. వచ్చి మనం పాస్ అయిపోయి ఉంటాము. చక్కగా అవి తీసుకొని మన ఊర్లో మనం ఏదైతే ఊర్లో ఉన్నావో ప్రైమరీ హెల్త్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ కాగితాలన్నీ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా చెక్ చేసి ఆ డాక్టర్ గారు కూడా ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి ఆ సార్ కూడా సైన్ పెట్టి ఈ కాగితాలన్నీ మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాగితాలు ఆ డాక్యుమెంట్లు అన్ని వాళ్ళ లాగిన్లో డిఎంహెచ్ఓ లాగిన్లో అక్కడ ఉండే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇది ప్రాసెస్. అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి వెరిఫికేషన్లు ఉండవండి, ఎటువంటి ఇదే ఉండదు. మీరు పాస్ అయిపోయినట్టే. ఇక్కడ దాకా వచ్చి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత మీకు ఎంచక్క వాళ్ళ దీంట్లో అప్లోడ్ చేసేస్తారు. మన సచివాలయం లాగిన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు గుడ్ న్యూస్ చెప్తారు, మీకు 15,000 రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అయ్యారు అని. అప్పటి నుంచి 15,000 రూపాయల పెన్షన్ మనం తీసుకోవచ్చు. ఇది ప్రాసెస్. 15,000 రూపాయలు డిఎంహెచ్ఓ పెన్షన్లు తీసుకోవడానికి ప్రాసెస్. కేటగిరీలు చెప్పాను, డాక్యుమెంట్లు చెప్పాను, ప్రాసెస్ చెప్పాను, ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పాను. నాకు కామెంట్ చేశారు ఒక తమ్ముడు, అక్క 15,000 రూపాయల పెన్షన్ గురించి చెప్పక్క అని. తమ్ముడు, ఇది ప్రాసెస్, ఓకేనా? మీరంతా నా తమ్ముళ్ళు. నాకు తెలిసినంత, నాకు అంతా తెలుసని చెప్పట్లేదు. ఏదైతే అడిగారో దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. కావాల్సిన డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత ఆధార్ లింక్ ఉండాలి చెప్పాను కదా. మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. మీ ల్యాబ్ రిపోర్ట్లు, ఏవైనా ల్యాబ్ రిపోర్ట్లు ఉంటే కూడా వాటిని సబ్మిట్ చేయండి. సబ్మిట్ ఉంటే రెడీ చేసుకుని ఉంచుకోండి. ఎన్టీఆర్ భరోసా అప్లికేషను, మెడికల్ బోర్డు సర్టిఫికెటు, సదరం సర్టిఫికెటు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఇవన్నీ ఆన్లైన్ చేస్తారు. మీరు ఓటీపీ చెప్తే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. ప్రతి జిల్లాల్లో మెడికల్ బోర్డులు ఉంటాయండి. మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబరు లింక్ అయింది, ఇదే చెప్తుంది. మీ మొబైల్ లింక్ అయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు 15,000 రూపాయల పెన్షన్ గురించి. మరి మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఫర్దర్గా ఏ వీడియో చేయాలనేది కూడా మీరే చెప్తున్నారు కాబట్టి చక్కగా చెప్పండి. నేను నాకు తెలిసిన పరిధిలో ఇట్లాగే షేర్ చేసుకుంటా ఉంటాను. మరైతే ఈ వీడియో గురించి మీరు నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ఆన్లోనే పెట్టుకోండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా కలుసుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో